In our previous class, we have discussed about causes of poverty and its measures and the special case as microfinance in the reduction of poverty. నిన్న క్లాస్లో మనము పేదరికానికి ఉన్నటువంటి కారణాలు మరియు నివారణ చర్యలు, అదేవిధంగా నివారణ చర్యల్లో భాగంగా సూక్ష్మ విత్తం యొక్క పాత్రను కూడా మనం ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు అదే వరుసలో మనము మూవ్ ఫార్వర్డ్ విత్ ది టాపిక్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యొక్క సమస్యను మనం పరిశీలిస్తాము. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ మీన్స్ supply of labor is more than the demand for labor. Here we are going to discuss the two aspects which are connected with unemployment problem in the countries like India, just like the economic process. ఏదైనా ఒక దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆ దేశంలో శ్రామికుల యొక్క సప్లై ఎంత ఉంది, ఆ దేశంలో ఉన్నటువంటి శ్రామికులకు ఏ విధమైనటువంటి డిమాండ్ ఉన్నదో మనం గమనించాలి. Here we are going to explain about supply and demand for labor in one country in the three sectors of the economy. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మూడు రంగాలలో అందుబాటులో ఉన్నటువంటి శ్రామికుల యొక్క సంఖ్యకి, డిమాండ్ ఉన్నటువంటి ఆ యొక్క శ్రామికుల సంఖ్యకి ఉన్నటువంటి గ్యాప్ని మనము పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ది సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ మోర్ ఇన్ అవర్ కంట్రీ, వేరాస్ ది డిమాండ్ ఫర్ లేబర్ ఈజ్ వెరీ లో ఇన్ అవర్ కంట్రీ. శ్రామికుల యొక్క సప్లై ఏమో చాలా అధికమైనటువంటి రేట్లో ఉంది, డిమాండ్ మాత్రం ఆ రేటుకు తగ్గట్టుగా పోలిక సరిపోయేటట్టుగా లేదు. ది డిమాండ్ కంటెంట్ ఆఫ్ లేబర్ ఈజ్ వెరీ లో, బట్ వేరాజ్ ది సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ వెరీ బియాండ్ అవర్ డిమాండ్. డిమాండ్కు తగ్గట్టుగా కాకుండా సప్లై అనేది చాలా అధిక మొత్తంలో ఉంది. హియర్ వీఆర్ ఫేసింగ్ లో అవైలబిలిటీ ఆఫ్ వర్క్ కంటెంట్ ఇన్ అవర్ కంట్రీ. శ్రామికుల సప్లైకి సమతూకమైనటువంటి పని శాతాన్ని మనం కల్పించుకోలేకపోతున్నాము. ఈ పని శాతాన్ని మనం కల్పించుకోలేకపోవటం వల్ల చాలామంది శ్రామికులు వర్క్లెస్గా ఉండిపోతున్నారు, లీజర్గా ఉంటున్నారు. విశ్రాంతి దినాలుగాను పని లేకుండా చాలా రోజులు వాడు గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. దిస్ టైప్ ఆఫ్ కండిషన్ ఇన్ ఎకానమీ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇలాంటి సమయాన్ని, ఇలాంటి వృధా పోతున్నటువంటి పని దినాలను మనం విశ్రాంతి రోజులుగా అభివర్ణించవలసి ఉంటుంది. ఇలాంటి రోజుల్లో వాళ్ళకి ఎలాంటి వేతనాలు రాదు. దే ఆర్ బీయింగ్ యాజ్ వేజ్లెస్ అండ్ వర్క్లెస్. పని లేకుండా వేతనాలు రావు కాబట్టి వాళ్లకు ఈ కాలం మొత్తం కూడా వృధాగా పోతుంది. కానీ వాళ్ళకున్న ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ మాత్రం యాజ్ యూజువల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కుటుంబ ఖర్చులు మాత్రం మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి మనం వీళ్ళందరినీ కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ the economist by name A.C. Pigou stated the unemployment condition as a man is unemployed only when he is not employed and desire to be employed. ఎవరైనా దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కానీ, ఒక పౌరుడు కానీ అన్ఎంప్లాయిడ్గా ఎందుకుంటాడు? అతను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. అతని స్థితి పని చేయడానికి చాలా సంసిద్ధుడిగా ఉన్నాడు. కానీ అతను ఎలాంటి పనిని కూడా వెతుక్కుని చేజిక్కించుకోలేకపోతున్నాడు. అతనికి పని దొరకని పరిస్థితి ఉంది. హీ ఈజ్ రెడీ టు డూ ద జాబ్ ఆర్ వర్క్ ఎట్ ఎనీవేర్, బట్ హీ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సెర్చ్ ద జాబ్ ఆర్ వర్క్. అతను పనిని వెతుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే అతను నాట్ ఎంప్లాయిడ్గా మిగిలిపోతాడు. అంతేగాని సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా, ఏ ఒక్క శ్రామికుడైనా కావాలని విశ్రాంతి దినాలను కోరుకోడు. ఎవరైనా కోరుకున్నారంటే వాళ్ళు పని మీద శ్రద్ధ లేనటువంటి శ్రామికులుగా ఉంటారు. వాళ్ళకంటే భారతదేశంలో వర్క్ చేయడానికి ఇష్టపడే వాళ్ళ యొక్క సంఖ్య శ్రామిక జనాభాలో ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి ఏసీ పిగు అనేటువంటి వేత్త మనకి సమాచారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ర్యాపిడ్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. ఈ నిరుద్యోగ సమస్య అనేది విపరీత స్థాయిలో ఉంది. ఈ సమస్య నుంచి మనం బయటపడాలి అంటే అనేక రకాలైనటువంటి కారణాలను చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి విపరీత రకాలైనటువంటి వాటిని కూడా మనం ఇక్కడ చర్చించాలి. యాజ్ ఫార్ యాజ్ కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియస్ కాజెస్ యాజ్ అవర్ ఆర్డర్. కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగానికి భారతదేశంలో ఉన్నటువంటి అనేక కారణాలు ఇక్కడ మనం చూస్తున్నాము.
వాటిల్లో ఫస్ట్ పాయింట్ ర్యాపిడ్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఇన్ ఇండియా. We are already discussed in our second topic. The population explosion is prevailed in our country, urban and rural India. భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో కానీ అలాగే పట్టణ ప్రాంతాల్లో కానీ జనాభా వృద్ధి రేట్ అనేది చాలా విపరీతమైనటువంటి వేగంతో పెరుగుతుంది. పాపులేషన్ మెజర్స్లో మనం గమనించినట్టుగా V2 అవర్స్ 2 అనేటువంటి పరిస్థితిని ఎవరూ పాటించడం లేదు. పాటించే వారి యొక్క సంఖ్య 20% ఉంది. కానీ దీనికి దూరంగా ఉన్నటువంటి జనాభా లేకపోతే కుటుంబాల యొక్క దంపతుల యొక్క నెంబర్ ఏమో 80%గా ఉంది. బికాజ్ ఆఫ్ దిస్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ వీఆర్ నాట్ అవైల్డ్ వర్క్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ. భారత గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అందరికీ వృత్తిని పనిని ఏదో ఒక ఉద్యోగాన్ని కల్పించేటువంటి స్థితిలో భారత ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ లేకుండా ఇబ్బంది పడుతున్నాము. దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ అరైజెస్ డ్యూ టు ది గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. వీఆర్ ఫేసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఈ ప్రత్యేక కారణం చేత భారతదేశంలో మనము నిరుద్యోగతను ఎదుర్కొంటూ ఉన్నాము. సెకండ్ రీజన్ ఇన్అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలో అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము, టెక్నాలజీ ఇంపోర్ట్ కానీ టెక్నాలజీ యూసేజ్ కానీ టెక్నాలజీ అప్లికేషన్ కానీ భారతదేశం టెక్నికల్గా బ్యాక్వర్డ్గా ఉందని మనం ఇంతకుముందు తరగతుల్లోనే చెప్పడం జరిగింది. టెక్నాలజికల్లీ వీఆర్ సో బ్యాక్వర్డ్ ఇన్ కంపారిజన్ విత్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. పారిశ్రామిక పరమైనటువంటి విషయంలో భారతదేశం చాలా వెనకబడి ఉంది మిగిలినటువంటి సంపన్న దేశాలతో పోల్చి చూసినట్లయితే. విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడంలో కానీ అదేవిధంగా వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడంలో కానీ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా మెరుగుగా ఉపయోగించుకోవడంలో కానీ మనం చాలా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితులు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థలో వాడబడుతున్నటువంటి యొక్క సాంకేతిక పరిజ్ఞానం అనేది ఇన్అప్రాప్రియేట్గా ఉంది. అవర్ టెక్నాలజీ ప్రివేల్డ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ ఇన్అప్రాప్రియేట్ బట్ నాట్ ఇన్ అప్రాప్రియేట్ స్టేట్. ఉన్నటువంటి ఆ యొక్క టెక్నాలజీ తగిన స్థాయిలో లేదు, అది చాలా తక్కువ స్థాయిలో ఉంది. అది కూడా మనం పరిపూర్ణంగా వాడుకునేటువంటి పరిస్థితిలో లేము. అందువల్ల ఇక్కడ మనకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. దీనిని విద్యార్థులు ప్రత్యేకంగా గమనించాలని విన్నపం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇన్అప్రాప్రియేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హియర్. ఇన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ ఇన్అప్రాప్రియేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఈజ్ ప్రొవైడ్స్ ఓన్లీ UDCs అండర్ డివిజనల్ క్లర్క్స్ను మాత్రమే మన భారతీయ విద్యారంగము తయారు చేస్తుంది. కానీ ప్రొఫెషనల్స్ని అలాగే ఎక్స్పర్ట్స్ని సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి సిటిజన్స్ని మనం తయారు చేయలేకపోతున్నాము అనేక రకాలైనటువంటి విద్యల ద్వారా. భారతదేశంలో జనరల్ ఎడ్యుకేషన్ ఉంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, కొత్తగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. త్రూ అవర్ వేరియస్ టీమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ కంట్రీ వీ మే నాట్ ప్రొడ్యూస్ ఎక్స్పర్ట్స్ ఇన్ దీస్ ఫీల్డ్స్. అనేక రంగాలకు చెందినటువంటి మేధావుల్ని మనం తయారు చేయలేకపోతున్నాం. యూనివర్సిటీస్లో కానీ ఆ యొక్క కళాశాలల్లో కానీ మనం ఉత్పత్తి చేసేటువంటి విద్య వల్ల మనం బోధించేటువంటి విద్యా ప్రమాణాల వల్ల భారతదేశంలో ఎక్కువ మంది క్లర్క్స్ మాత్రమే తయారు చేయబడుతున్నారు. చదువుకున్నటువంటి విద్యార్థుల్లో చాలామంది మేధావులుగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ గుమస్తా ఉద్యోగాలకు మాత్రమే పనికొస్తున్నారని మనకున్నటువంటి ఆడమ్ స్మిత్ లాంటి ఈ యొక్క ఆర్థికవేత్తలు చెప్పడం అనేది జరిగింది. వీఆర్ ఇన్ ఏ ప్లేస్ టు ప్రొడ్యూస్ ఆర్ జనరేట్ అండర్ డివిజనల్ క్లర్క్స్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ప్లేస్మెంట్స్ బట్ వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు క్రియేట్ ఆర్ జనరేట్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ these students with scientific expertise in our country through our education system. భారతదేశంలో ప్రస్తుతం మనం అనుసరిస్తున్నటువంటి విద్యా విధానం వల్ల శాస్త్రీయ పరిజ్ఞానం కలిగినటువంటి పట్టభద్రులను కానీ ఎక్కువగా మేధావితనము మేధావి లక్షణాలు కలిగినటువంటి విద్యార్థులను కానీ అలాగే వృత్తి నైపుణ్యాలు కలిగినటువంటి మేధావులను కానీ మనము విశ్వవిద్యాలయాల నుంచి బయటికి పంపించలేకపోతున్నాము వాళ్ళ చదువు తర్వాత. ఇలాంటి ఇన్అప్రాప్రియేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఉన్నంతకాలం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ను మనము ఓవర్కమ్ చేయలేము అని
అనేక మంది ఆర్థికవేత్తలు మనకు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ వెరీ గ్రోన్ అప్ ఇన్ ది ప్రాబ్లమ్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్ ఆర్ వర్క్లెస్ కండిషన్. ఈ ప్రత్యేకమైనటువంటి బలమైన కారణం చేత భారతదేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. అదేవిధంగా చాలామంది శ్రామికులు కానీ చదువుకున్నటువంటి పట్టభద్రులు కానీ పని లేకుండా ఎన్నో రోజులను వృధాగా గడపాల్సినటువంటి కండిషన్ మనము సమాజంలో చూస్తూ ఉన్నాము. వీఆర్ రెడీ టు ఓవర్కమ్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ దట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ విత్ వర్క్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. ఈ ప్రత్యేకమైనటువంటి స్థితి నుంచి స్థాయి నుంచి చాలా విద్యావంతులైనటువంటి జనాభాని శ్రామికులను బయటకు తీసుకురావాలంటే మనం పని దినాలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు క్రియేట్ వర్క్ ప్రొవిజన్. పని కల్పన అవకాశాలను వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ప్రభుత్వం బాగా కృషి చేయాల్సినటువంటి అవసరం మనకందరికీ కూడా బోధపడుతూ ఉంది. నెక్స్ట్ వన్, జాబ్లెస్ గ్రోత్. ఏదైనా సరే ఒక ఉద్యోగం కానీ ఒక పని కానీ లేకుండా వీ మే నాట్ క్రియేట్ గ్రోత్ రేట్ ఇన్ అవర్ ఎకానమీ. ఏదో ఒక పనిలో కానీ ఉద్యోగంలో కానీ మనిషి అనేవాడు బిజీగా ఉండకపోతే మనకి గ్రోత్ రేట్ నమోదయ్యేటువంటి పరిస్థితి ఉండదు. వీ మే నాట్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ గ్రోత్ రికార్డ్ ఇన్ అవర్ ఎకనామిక్ కండిషన్స్ వితౌట్ వర్క్ ప్రొవిజన్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో వీఆర్ రెడీ టు ప్రివిలేజ్ అండ్ ప్రొవిజన్ టు క్రియేట్ so many jobs or employment opportunities whether in private sector or in government sector. అందువల్ల ప్రభుత్వం తన యొక్క రంగంలో కానీ అదేవిధంగా వివిధ ప్రైవేటు పారిశ్రామిక రంగాలలో కానీ ఉద్యోగావకాశాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీ మే నాట్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ గ్రోత్ రికార్డ్ ఇన్ అవర్ కంట్రీ వితౌట్ జాబ్ ప్రొవిజన్స్ టు ది సిటిజన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఎవరైతే విద్యార్థులు పట్టభద్రులు విద్యా ప్రమాణాలు కలిగినటువంటి జనాభా లేదా శ్రామికులు ఉంటారో వీళ్ళందరికీ మనం పనిని కల్పించాలి అన్నా ఉద్యోగ అవకాశాలను వాళ్ళ యొక్క డిమాండ్కు తగ్గట్టుగా కల్పించాలి అన్నా వీ మస్ట్ రెడీ టు డెవలప్ ఇన్ పబ్లిక్ సెక్టార్ లైక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ లైక్ ఇన్ ది ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ ఎస్పెషల్లీ హియర్. ప్రత్యేకంగా పారిశ్రామిక రంగాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే వీళ్ళు అనేక రకాల పరిశ్రమలను పెట్టడం ద్వారా కానీ వివిధ రంగాలకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా కానీ మాత్రమే ఉద్యోగ అవకాశాలను మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాజ్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ ప్లానింగ్. మానవ శక్తిని కానీ మానవ వనరుల యొక్క ప్రతిభను కానీ మనము సరైన క్రమంలో వాడుకోలేనటువంటి పరిస్థితిలో మిగిలిపోయాము. వీ మే నాట్ యూజ్ ది అవైలబుల్ మ్యాన్ పవర్ ఇన్ ఏ క్లియర్ కట్ ఆర్డర్. మనకు అందుబాటులో ఉన్నటువంటి మానవ వనరుల యొక్క నైపుణ్యాలను కానీ శ్రామికుల సప్లైని కానీ ఒక క్రమ పద్ధతిలో వాడుకునేలేని పరిస్థితుల్లో మనం మిగిలిపోయాము. ఇలాంటి పరిస్థితి మన భారతదేశంలో గోచరించడం వల్ల కూడా ఈ నిరుద్యోగ సమస్య అనేది రోజు రోజుకి ప్రజ్వరిల్లిపోతూ ఉంది. ఎప్పటికప్పుడు ఆర్థికాభివృద్ధి రేటుని బలహీనపరుస్తూనే ఉంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ రెడీ టు ప్లాన్ అవర్ మ్యాన్ పవర్ to the different sectors of the economy, namely agriculture, industries, service sector and also further works who are available in rural areas and urban areas. వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ సేవల రంగంలో కానీ అందుబాటులో ఉన్నటువంటి మానవ వనరులు కానీ శ్రామికుల సప్లైని కానీ మనము ఒక వరుస క్రమంలో వాడుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ ప్రణాళికలు లేకుండా ఏదో ఒక లెక్క అనేది లేకుండా ముడిగా ఒక మోతాదులాగా మనం ఈ యొక్క శ్రామికుల సప్లైని వాడుకుంటూ పోతే దానివల్ల మనకు ఎన్నో అవరోధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల కూడా మనం ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. ఆ విధంగా వచ్చినటువంటి సమస్యే ప్రస్తుతం మనం చర్చించేటువంటి నిరుద్యోగ సమస్య. దీనిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇండియా. భారత ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి అనేక రకాల సాంఘికపరమైన అంశాల వల్ల కూడా వీఆర్ ఫేసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్ ఆర్ వర్క్లెస్ కండిషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారతీయ ఆర్థిక వ్యవస్థలో మనకున్నటువంటి సామాజిక వాతావరణం వల్ల కూడా మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఆ వరుస క్రమంలోనే జనాభా సమస్యను చూసాము, పేదరికాన్ని చూసాము,
ఆదాయ అసమానతలను కూడా చూసాము. ఇన్ దిస్ ప్రాసెస్ వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ అవర్ ఎర్లియర్ క్లాసెస్ ది కాన్సెప్ట్ లైక్ పాపులేషన్ ప్రాబ్లం, ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ and also poverty. Yesterday class we are discussed. In this process we are now discussed about unemployment due to social factors or environment which is prevailed in our living areas, whether they are rural or urban areas. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మనం నివాసితులుగా ఉన్నటువంటి ఆ యొక్క కాలనీల్లో కానీ ఆ యొక్క నగరాలలో కానీ చోటు చేసుకున్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాల వల్ల కూడా మనం చాలా బ్యాక్వర్డ్గా ఉండిపోయాము, వర్క్లెస్గా ఉండిపోయాము. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. రుణాత్మక వాతావరణాన్ని ధనాత్మక వాతావరణంగా మార్చుకోవాల్సిన బాధ్యత యువత యొక్క భుజాల మీదే ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలి. ఆ పరంగా మనం చేస్తేనే ఈ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. The social matters like the sentiments, the bad beliefs and the superstitions which are related to our religions and elders teachers. మన పెద్దలు చెప్పేటువంటి అనేక రకాల మాటలు కానీ, మన మతంతో ముడిపడినటువంటి కొన్ని నమ్మకాలు విశ్వాసాలు కానీ, మనం నమ్మేటువంటి మూఢనమ్మకాలు కానీ, సొసైటీలో మనకున్నటువంటి ఆచార సాంప్రదాయాలు కానీ, ఇవన్నీ కూడా మన యొక్క అభివృద్ధి నుంచి మనల్ని రోజు రోజుకి వెనక్కి లాగుతూనే ఉన్నాయి. వీఆర్ రెడీ టు బివేర్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ సెంటిమెంట్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై ది రూరల్ ఫోక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో పల్లెటూర్లలో నివసించేటువంటి అనేక మంది జనాభా ఈ చెప్పబడినటువంటి అనేక రకాల ఆచార సాంప్రదాయాల యొక్క ఉచ్చులో పడిపోయి వాళ్ళ ఆర్థికాభివృద్ధిని, దేశాభివృద్ధిని, కుటుంబంలో ఉన్నటువంటి వేతనాల వృద్ధిని కూడా పనంగా పెట్టేస్తున్నారు. ఈ వాతావరణంలో నుంచి మనం ఎలా అయినా సరే బయటికి రావాలంటే వీ మస్ట్ బీ ఎడ్యుకేటెడ్ ప్రైమర్లీ. ప్రాథమికంగా మనందరం చదువుకున్న వాళ్ళం అయితేనే వీటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ది లిటరసీ మ్యాటర్ ఆర్ ఎడ్యుకేషన్ మ్యాటర్ ఓన్లీ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ కెపాసిటీ టు రిఫార్మ్ అవర్ సెల్వ్స్ అండ్ అవర్ యాటిట్యూడ్స్. ఒక విద్యకు మాత్రమే, అక్షర జ్ఞానానికి మాత్రమే మనందరినీ కూడా ఈ ఆలోచనల నుంచి సంస్కరించేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విద్యను మనం చాలా బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. విద్య లేని సమాజము ఒక రకమైనటువంటి మూఢనమ్మకాలతో కూడినటువంటి సమాజంగా మారిపోతుంది. అందువల్ల సోషల్ ఫ్యాక్టర్స్లో మనం సరిదిద్దుకోవాల్సిన అంశాలు చాలా వరకు ఉన్నాయని విద్యార్థులు గమనించాలి. 7th పాయింట్ యాజ్ ల్యాక్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్. గ్రామాల్లో ఇండస్ట్రీస్ యొక్క నెంబర్ చాలా తక్కువగా ఉంటుంది. We are observing in present day India, we are only noticed very few number of industries, especially they are small scale or cottage in our economy. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల పల్లెటూరుల్లో కానీ, నగరాలను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఇండస్ట్రీస్ యొక్క నెంబర్ చాలా తక్కువ ఉంటుంది. పరిశ్రమల యొక్క సంఖ్య చాలా చాలా లోపభూయిష్టంగా ఉంటుంది. అవి కూడా ఒకరోజు పని ఉంటే 2 రోజులు పని లేనటువంటి పరిస్థితుల్లో నడబడుతూ ఉంటాయి. వీఆర్ నాట్ రియలైజింగ్ ఎనీ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ విత్ దీస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ అవర్ రూరల్ ఏరియాస్. ఇలాంటి పరిశ్రమలు ఉన్నప్పుడు గ్రామాల్లో దీనివల్ల ఎలాంటి వృద్ధి రేటు నమోదు కాదండి. ఇవి ఉన్నా ఒక రకంగా లేనట్టే. ఎందుకని మనం ఇలా మాట్లాడుతున్నాం? వారం మొత్తం కానీ, నెల మొత్తం కానీ, సంవత్సరం మొత్తం కానీ ఇక్కడ వర్కింగ్ డేస్ ఉండేటువంటి పరిస్థితి మనకు కనపడదు. We may not create any type of work employment, quality employment to the labor force in that area through these industries, namely small scale and cottage industries. అక్కడ చోటు చేసుకుని ఉన్నటువంటి కుటీర లఘు పరిశ్రమల ద్వారా మనం సంవత్సరం మొత్తం కావాల్సినటువంటి పని దినాలను అందుబాటులో ఉన్నటువంటి శ్రామికుల సంఖ్యకు తగ్గట్టుగా మనం కల్పించలేం. ఎందుకని అంటే వీఆర్ టెక్నాలజికల్లీ అండ్ మెషిన్ ఓరియంటెడ్నెస్ ప్రాబ్లం ఆల్సో వీఆర్ సో బ్యాక్వర్డ్. సాంకేతిక పరిజ్ఞానంలోనే కాదు, యంత్ర పరికరాలను వాడేటువంటి విషయంలో కూడా మనము చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో సరైనటువంటి పని దినాలు దొరికేటువంటి పరిస్థితి ఉండదు. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్ వీఆర్ బికేమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ రూరల్ ఇండస్ట్రియస్ మ్యాటర్. అందువల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమల్ని
ఆర్థికంగా సాంకేతికంగా మనం ఇంకా దృఢతరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం నుంచి కొంతవరకు మనం బయటపడేటువంటి అవకాశం ఆ యొక్క గ్రామీణ జనాభాకి ఉంటుంది. నెక్స్ట్ 8th వన్ యాజ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ భారతదేశంలో కానీ స్వయం ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువ. వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ we may not create any opportunities which are providing work. They are called as self-employment opportunities. సొంత ఉపాధి అవకాశాలను సృష్టించుకునేటువంటి మానవ వనరులు కూడా భారతదేశంలో చాలా వరకు తక్కువగా ఉన్నాయని చెప్పాలి. We may not in a position to start our own enterprises, our own business and our own livelihood for our family purpose. మన కుటుంబ పోషణకు కావలసినటువంటి ఒక వ్యాపారాన్ని కానీ ఒక సంస్థను నెలకొల్పడం కానీ అదేవిధంగా మన కింద 10 మందిని ఆ విధంగా ఉద్యోగాల్లోకి తీసుకునేటువంటి పరిస్థితికి మనం అందరం కూడా మనం మ్యాచ్ కాకుండా ఉండిపోయాము. మనలో మానవ వనరులు ఉన్నాయి, కానీ ఆ మానవ వనరులకు తగ్గట్టుగా మనం స్కిల్స్ని కానీ ఎక్స్పర్టైజ్ని కానీ రోజు రోజుకి మనం పెంచుకోలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయాము. మనకు చేతనైనటువంటి ఏదో ఒక పనికి మాత్రమే మనము స్టిక్ ఆన్ అయి ఉంటాం. ఎక్కువగా ఆ పనికే మనం ఆకర్షితులై ఉంటాము. వేరే రంగాల గురించి కానీ వేరే రకాలైనటువంటి వృత్తుల గురించి కానీ మనము తెలుసుకోవడానికి శ్రద్ధ చూపించడం లేదు. ఇలాంటి ప్రత్యేక కారణం వల్ల కూడా మన దేశంలో స్వయం ఉపాధి అవకాశాలు అంతగా అందుబాటులో లేవనేది మనం చెప్పుకోక మరి ఒప్పుకోక తప్పదు. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్ ఆల్సో we are facing unemployment problem in our Indian economy. ఈ ప్రత్యేకమైనటువంటి కారణం చేత చాలా బలం ఉన్నటువంటి ఇలాంటి కారణాల వల్ల భారతదేశంలో స్వతంత్రం వచ్చి 70-80 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇంకా చాలామంది జనాభా పనిలేనితనాన్ని, నిరుద్యోగ సమస్యను, వేతనాలు చాలని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. అందువల్ల ఈ సమస్య నుంచి మనం బయటపడాలి అంటే మనమే సొంతంగా కొన్ని ఉపాధి మార్గాలను ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్ కాజ్ దట్ ఈజ్ డిక్లైన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చోటు చేసుకున్నటువంటి కుటీర లఘు పరిశ్రమలు రోజురోజుకి మూలన పడుతున్నాయి. ఇవి మూతపడటానికి తీసివేయబడటానికి మనకు బాగా ఉన్నటువంటి సమస్య ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫైనాన్స్ ప్రాబ్లం విచ్ ఈజ్ ఫేస్డ్ బై ది స్మాల్ ఎంటర్ప్రీనర్స్ ఆర్ కాటేజ్ ఇండస్ట్రియల్ ఓనర్స్ ఇన్ ది రూరల్ ఏరియాస్. భారతీయ గ్రామీణ వాతావరణంలో ముందుగా ప్రారంభించబడినటువంటి కుటీర లఘు పరిశ్రమలు ఈ సంవత్సరం ఉన్నవి వచ్చే సంవత్సరం కనపడటం లేదు. కొత్తవి ఏమన్నా ప్రారంభించినప్పటికీ అవి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి కనపడకుండా మరుగున పడుతున్నాయి. ఆ యొక్క పని వాళ్ళు కూడా వేరే పనుల్లోకి వెళ్ళిపోయేటువంటి వాతావరణాన్ని మనం బాగా గమనిస్తూ ఉన్నాము. ఇలాంటి వాతావరణంలో నుంచి మనం బయటికి రావాలి అంటే ది గవర్నమెంట్ రెడీ టు టేక్ సో మెనీ స్టెప్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రిజర్వేషన్ అండ్ కంటిన్యూయేషన్ ఆఫ్ కాటేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ బై ది రూరల్ యూత్ ఇన్ దట్ ఏరియా. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ యువత ఏదో సాధిద్దామని ప్రారంభించినటువంటి చిన్న తరహా పరిశ్రమలు మనకున్నటువంటి విత్త సహాయం లేకపోవడం వల్ల, పెట్టుబడి సహాయ సహకారాలు సరైన సమయంలో అందకపోవడం వల్ల, కావలసిన మిషనరీ కూడా వాళ్ళకి ఉపయోగించుకునే నైపుణ్యాలు లేని కారణంగా అవి ఒక సంవత్సరంలోనే మూతబడుతున్నాయి. ఆ యజమానులు వేరే రకమైన పనుల్లోకి వలసపోతూ ఉన్నారు. ఇలాంటి కఠినమైనటువంటి వాతావరణం మన గ్రామాల్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది. దీన్ని మనము అధిగమించాల్సినటువంటి బాధ్యత ఆ గ్రామీణ యువత మీద ఉంది. దీనికోసం ప్రభుత్వం సరైనటువంటి మద్దతుని సహాయ సహకారాలను అందించి గ్రామాల్లో ఉన్నటువంటి కుటీర పరిశ్రమల యొక్క సంఖ్యని పెంచడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి చర్యలను మనం తీసుకోవడం కానీ పకడ్బందీగా అమలు చేయడం కానీ జరగకపోతే మనం అనేక రకాల సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వరుసలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల్ని ఈ నిరుద్యోగితతో పాటు సృష్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా గనక జరిగితే ఆర్థికాభివృద్ధిలో మనం ఇంకా వెనకబడిపోతాము. అప్పుడు సంపన్న దేశాల జాబితాలోకి మన దేశాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ది కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్
ఇన్ అవర్ ప్రజెంట్ డే టాపిక్. ఇక్కడ చెప్పబడినటువంటి 9 రకాల కారణాలు భారతదేశంలో నిరుద్యోగ సమస్య, పని లేకపోవడం అనేటువంటి సమస్య కలగటానికి ఉన్నటువంటి కారణాలుగా మనం గమనించాలి. ఈ 9లో కొన్నిటినైనా మనం తగ్గించుకోగలిగితేనే వీఆర్ రెడీ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ది ఎడ్యుకేటెడ్ యూత్ అండ్ వర్క్ ఫోర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ కంట్రీ. ఈ సమస్యల్లో కొన్నిటినైనా సరే మనము రూపుమాపగలిగితేనే భారతదేశంలో ఉన్నటువంటి చదువురులైన యువతకు కానీ, శ్రామికులుగా ఉన్నటువంటి కొంతమంది జన సమూహానికి కానీ పని కల్పించేటువంటి స్థాయిలో ఉండగలుగుతాము. వీటిలో ఏవైనా సరే మనం తగ్గించుకోలేకపోతే ఈ కారణాలు ఇలాగే పెరిగిపోతూ ఉంటే నిరుద్యోగ సమస్య యొక్క స్వరూప స్వభావాలు ఇంకా తీవ్రతరం అవుతాయి. రాబోయే కాలంలో ఆర్థిక అభివృద్ధిని మనం సాధించే ప్రక్రియ ఇంకా దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ అబ్జర్వ్డ్ హియర్ 9 నెంబర్ ఆఫ్ కాజెస్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ చెప్పబడినటువంటి 9 రకాలైన కారణాలు భారత ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. వీటిని ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కూడా తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తారని మనం ఆశిద్దాము. నెక్స్ట్ ఐ ఆమ్ మూవ్ ఫార్వర్డ్ విత్ రెమెడియల్ మెజర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. భారతదేశంలో ఇప్పటి వరకు మనం చూసినటువంటి నిరుద్యోగ సమస్యని ఏ విధంగా తగ్గించాలి? ఇన్ వాట్ వే వీఆర్ రెడీ టు రెడ్యూస్ ఆర్ ఎరాడికేట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఫ్రమ్ అవర్ కంట్రీ. ఏ మార్గాల ద్వారా, ఏ సూచనల ద్వారా, ఏ చర్యల ద్వారా భారతదేశంలో చోటు చేసుకున్నటువంటి ఈ నిరుద్యోగ సమస్యను మనం తగ్గించగలుగుతాము. ఇది తగ్గించకుండా ఆర్థిక అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది తగ్గించడానికి ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలో ఇప్పుడు మనము చర్చిద్దాం. వాటిల్లో భాగంగా ఫస్ట్ వన్, వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు అచీవ్ ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీసెస్ యాజ్ ఏ హోల్. In every country we are having 3 types of sectors in our economy. Agricultural sector as primary sector, industrial sector as secondary sector, service sector as our third position sector. With these 3 sectors help, we are in a position to create rapid economic development for the purpose of achievement of employment opportunities in our country. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో సమపాలనలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం ద్వారా, పారిశ్రామిక రంగం ద్వారా, అలాగే సేవల రంగం ద్వారా మాత్రమే కొత్తగా ఉద్యోగావకాశాలను మనం సృష్టించుకోగలుగుతాము. అదేవిధంగా తీవ్రమైనటువంటి వేగవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతాము. ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితికి మనము మెరుగుపడమో, ప్రోత్సాహంగా ఉండమో, అప్పుడు మన దేశంలో నుంచి నిరుద్యోగితను పారద్రోలేటువంటి అవకాశం మనందరికీ వస్తుంది. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ మెజర్ టు రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఫ్రమ్ అవర్ ఇండియా, వీఆర్ రెడీ టు క్రియేట్ ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ స్పియర్స్ ఇన్ ది ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని కోణాల్లోనూ కూడా మనము తీవ్రమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని నమోదు చేసుకోవడానికి కావలసిన సూచనలను, చర్యలను చాలా వేగవంతంగా చేపట్టినట్లయితే కొంతగా పైన కొంత అభివృద్ధి అనేది మనకు వస్తుంది. దీని ద్వారా మనము నిరుద్యోగ సమస్యను సాధించడానికి, దీనికి ఏదో ఒక మార్గాన్ని ఎత్తుక్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది. విత్ దిస్ వీఆర్ రెడీ టు డిస్కస్ అబౌట్ ఫస్ట్ వన్ యాజ్ అవర్ ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ పాయింట్. సెకండ్ ఆస్పెక్ట్ యాజ్ మెజర్ ఈజ్ లిబరల్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. లిబరల్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎవరైతే సొంతంగా ఉపాధి అవకాశాలు వెతుక్కుని సంపాదించుకుంటారో వాళ్ళకు మనము లిబరల్ ఫైనాన్స్ ఇవ్వగలగాలి. మనము అంటే గవర్నమెంట్ అథారిటీస్ కానీ, అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రైవేట్ రంగ నిపుణుల చేత నడపబడుతున్నటువంటి కొన్ని పెట్టుబడి సంస్థలు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాల బ్యాంకులు కానీ సొంతంగా ఉపాధి మార్గాలు ఎతుక్కుని వాళ్లకు వాళ్ళే కాళ్ళ మీద నిలబడేటువంటి యువతకు మనము సూచనప్రాయంగా తక్కువ వడ్డీ రేట్లకు రుణ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి. వీఆర్ రెడీ టు క్రియేట్ ఆర్ ప్రొవైడ్
so many types of credit facilities at lower rates of interest to the persons who are started self-employment businesses, projects of their own in rural and urban economies of the country. భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చదువుకున్నటువంటి కొంతమంది యువత వాళ్ళకు వాళ్ళే స్వయం ఉపాధి పథకాలను ప్రారంభిస్తూ ఉంటారు. వాళ్ళను మనము గుర్తించి తక్కువ వడ్డీ రేట్లకు గనక రుణ సదుపాయాలు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు తమ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. దానివల్ల వాళ్ళలో ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, వాళ్ళ లివింగ్ స్ట్రక్చర్ కొద్దిగా మారుతుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ గ్రేట్నెస్ ఇన్ దేర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీఆర్ రెడీ టు ఎరాడికేట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఫ్రమ్ అవర్ ఎకానమీ. ఎప్పుడైతే స్వయం ఉపాధిలో ఉన్నటువంటి యువతకు మనం తక్కువ వడ్డీ రేట్లకు ఆ యొక్క రుణాలు ఇచ్చి తలసరి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని ఇచ్చామో అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మనం తగ్గించుకోవడానికి అవకాశం అనేది తప్పనిసరిగా భారతదేశంలో ఏర్పడుతుంది. వీఆర్ రెడీ టు క్రియేట్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్ ఇన్ ది రూరల్ అండ్ అర్బన్ ఎకానమీ. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఈ యువతకు ఇలాంటి అవకాశాన్ని మనము కల్పించాలి. అది కూడా లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకు క్రెడిట్ అనేది ఇవ్వాలి. తక్కువ వడ్డీ రేట్లకే రుణ సదుపాయాలు కల్పిస్తే వీళ్ళను చూసి ఇంకా కొంతమంది కూడా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా ఉత్సాహంతో ప్రతిభ కలిగిన వాళ్ళు ముందుకు వస్తారు. టాలెంటెడ్ బిజినెస్ పీపుల్ వీళ్ళలోంచి బయటకు వస్తారు. అప్పుడు మనకి బిగ్ కార్పొరేషన్స్ లైక్ టాటా, భారతి ఎయిర్టెల్ అండ్ సుజుకి, బజాజ్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా వీఆర్ మే కమ్ అప్ ఫ్రమ్ దీస్ ఎడ్యుకేటెడ్ యూత్ ఇన్ ది కంట్రీ. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి పారిశ్రామికవేత్తలు ఇలాంటి అవకాశాలు కల్పిస్తూనే గ్రామాల్లో నుంచి కానీ పట్టణాల్లోంచి కానీ మనకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. టాటాలు కానీ, అంబానీ గ్రూప్ కానీ, రిలయన్స్ గ్రూప్ కానీ ఒకప్పుడు ఇలా మనం వెతికితే పైకి వచ్చినటువంటి ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే పాఠం వింటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క అంశాన్ని ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలని నా యొక్క విన్నపం. ప్రతిభ అనేది ఎక్కడో దాగి ఉంటుంది, దాన్ని వెతికి మరీ మనం బయటికి తీసుకురాగలగాలి. ఎప్పుడైతే అలాంటి ప్రతిభను బయటికి తీసుకొచ్చామో వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళు నివసించేటువంటి ఆ యొక్క ప్రాంతానికే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మద్దతు, సహాయం అనేది జరుగుతుంది. దానివల్ల మన కంట్రీలో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సుసాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ రెడీ టు ఫెసిలిటేట్ liberal institutional finance for the youth, those who are ready to start their self-employed techniques in rural and urban areas of the country. భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైతే యువకులు వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వయం సహాయక బృందాలుగా కానీ సొంత ఉపాధి మార్గాలు కానీ ఎతుక్కుని ప్రారంభిస్తూ ఉంటారో వాళ్ళందరికీ మనము ఫైనాన్షియల్ సపోర్ట్, ఫైనాన్షియల్ ఎంకరేజ్మెంట్ అనేది ఇచ్చి తీరవలసిందే. ఎప్పుడైతే ఈ అవకాశం వాళ్ళందరికీ దక్కుతుందో వాళ్ళు సొంతంగా ఉన్నటువంటి ఉపాధి మార్గాల్లో లాభాలను గడించి ఇంకా నలుగురికి పని కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. థర్డ్ మెజర్, దట్ ఈజ్ ప్రమోటింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ హియర్. వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఎంకరేజ్ అండ్ ప్రమోట్ ది నెంబర్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ టైనీ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ. భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో అవి గ్రామాలైనా మరియు పట్టణాలైనా లఘు రంగము, టైనీ సెక్టార్, చిన్న తరహా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతైనా ఉందని గున్నార్ మిర్దాల్ లాంటి ఆర్థికవేత్తలు, అలాగే మాంటేగ్ సింగ్ అహులూవాలియా లాంటి ప్రణాళిక రచయితలు కూడా ఈ విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ది ఎకానమిస్ట్ బై నేమ్ గున్నార్ మిర్దాల్ అండ్ సో మచ్ గ్రేట్ ప్లానర్స్ లైక్ మాంటేగ్ సింగ్ అహులూవాలియా క్లియర్లీ నోటెడ్ దట్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఎంకరేజ్ టైనీ ఇండస్ట్రియల్ సెక్టార్, ఫర్దర్ కాల్డ్ యాజ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో నుంచి ఈ నిరుద్యోగము అనేటువంటి సమస్యని
పని లేనితనాల్ని మనం తరిమి కొట్టాలి అంటే గున్నార్ మిర్దాల్ వంటి ప్రణాళికా సంఘ మేధావులైనటువంటి మాంటేక్ సింగ్ అహులూవాలియా లాంటి అనేక మంది ఆర్థిక రంగ నిపుణులు భారతదేశంలో లఘు రంగాన్ని లేదా మరొక రకంగా పిలిచే చిన్న తరహా పారిశ్రామిక రంగాన్ని బాగా ప్రసిద్ధిలోకి అదేవిధంగా సహకారంలోకి తీసుకురావాలని మనకు వివరించడం జరిగింది. వీళ్ళ యొక్క సలహా మేరకు ప్లాన్డ్ ఎకానమీ భారతీయ ప్రణాళికా కాలంలో కూడా మనము దగ్గరగా 3,000 కోట్ల రూపాయలని మనము నెలకొల్పడం అనేది జరిగింది ఈ లఘు రంగాన్ని అభివృద్ధి చేయడానికి. In this process, we are allocated 3,000 crores of rupees in our 11 5-year plans for the purpose of development of small-scale industries, are also called as tiny industries in our economy. భారతీయ ఆర్థిక వ్యవస్థలో లఘు రంగాన్ని చిన్న తరహా కుటీర పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అగ్రికల్చర్కి బదులుగా గ్రామీణ యువతకు ప్రత్యామ్నాయ పని దినాలను కల్పించడానికి మనము 3,000 కోట్ల రూపాయలని బడ్జెట్ ద్వారా కేటాయించాము. ఈ మొత్తాన్ని వివిధ పంచవర్ష ప్రణాళికల్లో గ్రామీణ యువత కోసం కేటాయించాము. దీనివల్ల కొంతవరకు మనం అభివృద్ధిని సాధించగలిగాము. కానీ మన భారతదేశంలో జనాభా విస్ఫోటనం అనేటువంటి ఒక ప్రత్యేక సమస్య వల్ల ఈ 3,000 కోట్ల రూపాయల బడ్జెట్టు పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా సరిపోలేదు. ఎందుకని అంటే ఇక్కడ అవర్ బడ్జెటరీ అలొకేషన్స్ ఆర్ వెరీ మినిమమ్, బట్ వేరాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ వెరీ హై ఇన్ నెంబర్. మనం బడ్జెట్ ద్వారా అనేక రకాల పంచవర్ష ప్రణాళికల ద్వారా కేటాయించిన మొత్తం ఏమో చాలా స్వల్ప మొత్తంగా కనపడుతుంది. కానీ పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకేమో అది చాలా తక్కువగా కనపడుతుంది. పెరుగుతున్న జనాభా కోట్లలో ఉంటుంది, మనం ఇచ్చినటువంటి ఆ యొక్క రూపాయి పెట్టుబడి అనేది చాలా వందల రూపాయలుగా కనపడుతుంది. ఈ వ్యత్యాసాన్ని మనం ఎప్పుడైతే పూడ్చగలుగుతామో అప్పుడే భారతదేశంలో నిరుద్యోగ సమస్యను మనము తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ రెడీ టు ప్రమోట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ ది రూరల్ ఎకానమీ యాజ్ అవర్ పర్టిక్యులర్ కేస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ అవర్ కంట్రీ. మన దేశంలో నిరుద్యోగ సమస్యను నివారించాలి అంటే, ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధిని సాధించాలి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లఘు పరిశ్రమల్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు గమనించక తప్పదు. దిస్ ఈజ్ ద థర్డ్ మెజర్. ఐ హావ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఫోర్త్ మెజర్, దట్ ఈజ్ ఇనిషియేటింగ్ మోర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మనం ప్రభుత్వం నిరుద్యోగాన్ని తగ్గించడానికి అనేక రకాల ఉపాధి మార్గాలను ఉపాధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అవి అనేక రకాల సంవత్సరాల్లో భారతీయ ఆర్థిక వ్యవస్థలో మనము అభివృద్ధి చేశాము. వీటి వల్ల కూడా మనము ప్రయోజనాలు పొంది భారత ఆర్థిక వ్యవస్థలో నుంచి నిరుద్యోగితను తగ్గించుకోవడానికి కృషి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ హియర్ ఎక్స్ప్లెయిన్డ్. ది ఐఆర్డిపి ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమీకృత గ్రామీణాభివృద్ధి పథకము. నెక్స్ట్ ట్రైసెమ్, ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఆర్ఎల్ఈజిపి, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఎన్ఆర్ఈపి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఈఏఎస్, ఎంప్లాయ్మెంట్ ఎష్యూరెన్స్ స్కీమ్. పిఎంఆర్వై, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. లాస్ట్ వన్ దట్ ఈజ్ JRY, popularly called as Jawahar Rozgar Yojana. These are the various important schemes or programs which are started by the government of India for the purpose of removal of unemployment problem from our economy. The students must note these type of population or employment generation programs in with interest. అనేక మంది విద్యార్థులు ఈ పథకాలను అలాగే కార్యక్రమాల యొక్క పేర్లను చాలా తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సీనియర్ ఇంటర్ ఎకనామిక్స్ ఈజ్ కన్సర్న్డ్. ఇన్ ది పావర్టీ ఎలివియేషన్ అండ్ ఆల్సో ఫర్ ది పర్పస్ ఆఫ్ unemployment reduction, these schemes are playing a very important role for the process of
అనే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా యాజ్ వన్ కంట్రీ. భారతదేశం లాంటి ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో మనం నిరుద్యోగం లాంటి సమస్య నుంచి బయటపడాలి అంటే ఇలాంటి పథకాలు చాలా ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఇలాంటి పథకాలు 1970 దగ్గర నుంచి 2002 లోపు భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ 8 రకాల పథకాల్లో చాలా పథకాల ద్వారా చాలామంది గ్రామీణ జనాభా అలాగే పట్టణాల్లో నివసిస్తున్నటువంటి పట్టభద్రులైనటువంటి యువతీ యువకులు ప్రైవేటు మరియు పబ్లిక్ రంగాలలో ఉద్యోగావకాశాలను చూడచక్కగా పెంచుకోవడం జరిగింది. ఈ రోజున వాళ్ళు అనేక రంగాల్లో మేధావులుగా కీర్తిని గడించారు. వీళ్ళ యొక్క కీర్తి పతాకం అనేది విదేశాలకు కూడా ప్రబలడం అనేది జరిగింది. ఈ ప్రత్యేక అంశాన్ని విద్యార్థులు చాలా శ్రద్ధతో గమనించి ఈ యొక్క పథకాల యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. I am going to repeat these type of programs which are in abbreviated form. IRDP Integrated Rural Development Program సమీకృత గ్రామీణాభివృద్ధి పథకము. ట్రైసెమ్ ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రామీణ ప్రాంతాలలో యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడం. RLEGP రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి భూమి లేని పేదలకు ఉపాధిని కల్పించేటువంటి పథకము. NREP నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. EAS ఎంప్లాయ్మెంట్ ఎష్యూరెన్స్ స్కీమ్ ఉపాధి హామీ పథకము. PMRY ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. MGNREGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకము. లాస్ట్లీ JRY పాపులర్లీ కాల్డ్ యాజ్ జవహర్ రోజ్గార్ యోజన. ఈ పథకాలన్నింటినీ కూడా మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పథకాల ద్వారా ది గవర్నమెంట్ రెడీ టు క్రియేట్ సో మచ్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇన్ అవర్ ఎవ్రీ ఇయర్ దట్ ఈజ్ ప్లేయింగ్ వైటల్ రోల్ ఫర్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధిని సాధించాలి అంటే ఇలాంటి ప్రభుత్వ పథకాలు లేకపోతే కార్యక్రమాలు ఈ నిరుద్యోగులకు చాలా వరకు ఉపయోగపడతాయి. వీళ్ళందరూ ఈ పథకాలను అర్థం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ సర్వీస్ సెక్టార్లో కానీ వాళ్లకు నచ్చినటువంటి ఉపాధిని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విత్ దిస్ ఐ ఆమ్ కంప్లీటెడ్. వాట్ ఆర్ ది మెజర్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ అండ్ వాట్ ఆర్ ది స్కీమ్స్ ఆర్ ప్రోగ్రామ్స్ which are implemented by the financial support of government India we are seen here. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశాలతో ఇప్పటి వరకు భారతదేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేటువంటి చర్యలు కానీ పథకాలను కానీ మనము చర్చించుకోవడం జరిగింది. ఈ యొక్క అంశంతో పాటుగా మనకి వీఆర్ హ్యావింగ్ అనదర్ టాపిక్ లైక్ వేరియస్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో నిరుద్యోగంలో అనేక రకాలు ఉన్నాయి. ఆ రకాలను కూడా మనం ఇక్కడ ఏమిటో చూద్దాం. దోజ్ హూ ఆర్ ఏబుల్ ఆర్ విల్లింగ్ టు డూ వర్క్ ఎట్ ఎగ్జిస్టింగ్ వేజ్ రేట్ ఆర్ అనేబుల్ టు ఫైండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ అకార్డింగ్ టు ది మెజారిటీ ఆఫ్ ఎకానమీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారం ఎవరైతే శ్రామికులు ఉన్న వేతనాల రేటు వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళేమో పని దొరికే శ్రామికులుగాను, ఎవరైతే శ్రామికులు ఉన్న వేతనాలు సరిపోక ఇంకా ఎక్కువ వేతనాల కోసం ఆశపడుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే నిరుద్యోగులుగా మిగిలిపోతారు. ఉన్న వేతనాల దగ్గర పనిచేసేవారికి తప్పనిసరిగా ఏదో ఒక వర్క్ అనేది దొరుకుతుంది. ఉన్న వేతనాలు మాకు సరిపోవు, సబ్సిస్టెన్స్ లెవెల్ని సాటిస్ఫై చేయలేవు, మేము జీవన గమనంలో లైవ్లీహుడ్లోకి వెళ్ళలేము అని భ్రాంతి పొందినటువంటి శ్రామికులు మాత్రమే ఇక్కడ పని లేని శ్రామికులుగా మిగిలిపోతారు అని చెప్పి దీనికి అర్థం. దీనిని ఆర్థికవేత్తలైనటువంటి ఆడమ్ స్మిత్, లైనల్ రాబిన్స్, జాన్ మేనార్డ్ కీన్స్ లాంటి వాళ్ళు మన అన్ఎంప్లాయ్మెంట్ అంశానికి సంబంధించి వివరించారు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ సో మెనీ లేబర్ ఫోర్స్ ఆర్ బీయింగ్ అన్ఎంప్లాయిడ్ వితౌట్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వేజ్ రేట్స్ which are prevailed in our country according to market conditions. భారతదేశంలో మార్కెట్లో ఉన్నటువంటి ఏ అయితే వేతనాలు ఉన్నాయో ఆ వేతనాల స్థాయి నచ్చక
చాలామంది ఈ యొక్క శ్రామికులు వాళ్ళు పని లేని వారుగాను ఎక్కువ పని దినాలను విశ్రాంతి దినాలుగాను గడిపేస్తూ ఉన్నారు. దాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీఆర్ రెడీ టు అబ్జర్వ్ అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో వచ్చేటువంటి నిరుద్యోగాలను మనం గమనిస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, చదువుకున్న వారిలో ఉన్నటువంటి నిరుద్యోగం. నెక్స్ట్ వన్ ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్, చదువుకుని ఉండి పరిశ్రమల్లో కూడా ఏదో ఒక పని దొరక ఖాళీగా ఉండేటువంటి యువతీ యువకులు మనకి అర్బన్ ఏరియాస్లో ఉంటారు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ ఫౌండ్ దీస్ టూ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ. భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాల్లో మనకు ప్రత్యేకంగా రెండే రకాలైనటువంటి నిరుద్యోగ పరిస్థితులు కళ్ళకు కనపడుతూ ఉంటాయి. అవి ఒకటి చదువుకున్నటువంటి నిరుద్యోగం, విద్యావంతులైన వారిలో ఉన్నటువంటి నిరుద్యోగం, అదేవిధంగా పరిశ్రమల్లో కూడా పనులు దొరక్క ఉన్నటువంటి నిరుద్యోగం. దీన్నే పారిశ్రామిక నిరుద్యోగంగా ఆర్థికవేత్తలు అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ విచ్ ఆర్ ప్రివేల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగమైనటువంటి స్థితిగతులు. గ్రామాల్లో కూడా మనకు అనేక రకాలైన నిరుద్యోగ పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ సెకండ్ వన్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అవర్ అగ్రికల్చరల్ సెక్టార్ ఆర్ ప్రైమరీ సెక్టార్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ మాన్సూన్స్ ఆర్ క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో గోచరిస్తూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల మీద కానీ ఋతుపవనాల రాకడా పోకడ మీద కానీ ఆధారపడి మాత్రమే భారతదేశంలో ఎప్పటికీ కూడా మనము అగ్రికల్చరల్ వర్క్ చేస్తూ ఉంటాం. అవర్ మెజారిటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ మోస్ట్లీ డిపెండింగ్ అపాన్ సీజనల్ కండిషన్స్ ఆర్ మాన్సూన్ కండిషన్స్ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలో ఉన్నటువంటి ఋతుపవనాల రాకను బట్టి అలాగే వాతావరణ పరిస్థితుల యొక్క మార్పులను బట్టి మాత్రమే భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిదినాలు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతాయి. అవి హార్వెస్టింగ్ సీజన్లో కానీ అలాగే మనకున్నటువంటి సోయింగ్ సీజన్లో కానీ మనం గమనిస్తూ ఉంటాము. బికాస్ దిస్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ విచ్ ఈజ్ ప్రివేల్డ్ ఇన్ అవర్ ఇండియన్ అగ్రికల్చర్. భారత వ్యవసాయక రంగంలో ఎక్కువ మంది రైతులు శ్రామికులు అనుభవిస్తున్నటువంటి ఏకైక నిరుద్యోగ రకం ఏంటండి? ఈ యొక్క వాతావరణపరమైనటువంటి నిరుద్యోగం. దీనినే మనము ఋతు సంబంధమైనటువంటి నిరుద్యోగంగా చెబుతూ ఉంటాము. సెకండ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. దీనినే మనము సంగృష్ట నిరుద్యోగము లేకపోతే అదేవిధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగం అని కూడా కొన్ని సందర్భాల్లో పిలుస్తూ ఉంటాము. దిస్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అరైజెస్ బికాజ్ ఆఫ్ సప్లై కండిషన్స్ ఆఫ్ లేబర్ ఫోర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ రూరల్ ఏరియాస్. శ్రామికుల సప్లైలో ఉన్నటువంటి హెచ్చుతగ్గుల వల్ల ఇలాంటి రకమైన ప్రచ్ఛన్న నిరుద్యోగం మనకి ఏర్పడుతూ ఉంటుంది. సప్లై ఏమో ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ ఏమో శ్రామికులది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మార్జినల్ లేబరర్స్ పని లేకుండా గడిపేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళందరికీ పని లేదో ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి స్థితిని మనం అనుభవించక తప్పదు. దీస్ ఆర్ ది టూ టైప్స్ ఆఫ్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్స్, నేమ్లీ సీజనల్ వన్ అండ్ డిస్గైజ్డ్ నేచర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. దీస్ టూ ఆర్ ప్రివేల్డ్ ఇన్ రూరల్ ఎకానమీ ఆఫ్ అవర్ కంట్రీ. మన భారత గ్రామీణ సమాజంలో ఈ రెండు రకాల నిరుద్యోగాల్ని మనము అనుభవిస్తూ ఉంటాము. దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి శ్రామికుల యొక్క సంఖ్య ఇబ్బందులు పడుతూ ఉంటుంది. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అదర్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ సర్వీస్ సెక్టార్లో కానీ ఉన్నటువంటి ఈ యొక్క ఇతర రకాలైన నిరుద్యోగాలను మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. దట్ వన్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ అరైజెస్ డ్యూ టు ది ట్రేడ్ సైకిల్స్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ దీన్నే మనం చక్రీయ నిరుద్యోగంగా పిలుస్తూ ఉంటామండి. ఇది దేనివల్ల ఏర్పడుతుంది? డ్యూ టు ద అకరెన్స్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఆర్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ బిజినెస్ సైకిల్స్. వ్యాపార రంగంలో లాభాలు కానీ నష్టాలు కానీ అలాగే సగటున వచ్చేటువంటి లాభాలు తగ్గడం కానీ ఇలాంటి పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ప్రాఫిట్స్లో లాస్లో వస్తూ ఉంటాయో అప్పుడు మనకి ప్రత్యేకంగా ఇలాంటి నిరుద్యోగ స్థితి వస్తూ ఉంటుంది. దీన్ని మనం సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తాము. దిస్ వాజ్ ప్రివేల్డ్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్
because of raw material scarcity, because of technological backwardness, we are facing this type of particular unemployment in Indian industrial sector. భారత పారిశ్రామిక రంగంలో ఇలాంటి నిరుద్యోగాన్ని మనము అనుభవిస్తూ ఉంటాము. నెక్స్ట్ అనదర్ టైప్ ఈజ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ వాజ్ అరైజెస్ డ్యూ టు లేబర్ మార్కెట్ కండిషన్స్. శ్రామికుల మార్కెట్లో వచ్చేటువంటి వేజ్ ఇంప్రూవ్మెంట్ వల్ల, వేజ్ ఇంపర్ఫెక్షన్ వల్ల ఇలాంటి రకమైన నిరుద్యోగాన్ని మనము చూస్తూ ఉంటాము. దీనిని మనం నిర్మాణాత్మక నిరుద్యోగంగా చెప్తూ ఉంటాము. ఇది కేవలం శ్రామికుల యొక్క సప్లైలో, కేవలం శ్రామికుల మార్కెట్లో మారేటువంటి పరిస్థితుల వల్ల మాత్రమే మనందరికీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ టైప్ ఈజ్ అండర్ ఎంప్లాయ్మెంట్. హియర్ దిస్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అరైజెస్ because of the conditions or differences which are prevailed in skills as the matter in the rural youth. గ్రామీణ యువతలో ఉన్నటువంటి నైపుణ్యాలలో తేడా వల్ల, వాళ్ళ నైపుణ్యాలు స్కిల్స్లో ఉన్నటువంటి హెచ్చు తగ్గుల వల్ల మనకు అండర్ ఎంప్లాయ్మెంట్, ఇలాంటి దిగువ రకానికి చెందినటువంటి నిరుద్యోగం అనేది వస్తుంది. ఇది కూడా మనకు వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. దీన్ని తగ్గించాలి అంటే మనము టెక్నాలజీని బాగా వాడాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, దట్ ఈజ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. దీన్నే మనం సంగృష్ట నిరుద్యోగంగా పిలుస్తూ ఉంటామండి. దిస్ వాజ్ అరైజెస్ ఇన్ ది ఇంపర్ఫెక్షన్స్ ఇన్ ద లేబర్ సప్లై. శ్రామికుల మార్కెట్లో ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. అవసరమైనప్పుడేమో తక్కువ మంది పనికి రావడానికి సిద్ధపడుతూ ఉంటారు, అవసరం లేనిప్పుడేమో మనకి ఎక్కువ మంది పనికి రావడానికి సిద్ధంగా ఉంటారు. ఇది మనకి డిమాండ్ని కానీ సప్లైని కానీ బాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఇంపర్ఫెక్షన్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి వర్క్ ప్రొవైడర్స్, ఎవరైతే పని ఇచ్చే యజమానులుగా ఉంటారో వాళ్ళందరూ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఉత్పత్తి పెరగాల్సినప్పుడేమో లేబర్ సప్లై తగ్గిపోయిద్ది, ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడేమో లేబరర్స్ వచ్చి పని అడుగుతూ ఉంటారు. ఇలాంటి వ్యతిరేకమైనటువంటి పరస్పర భిన్న ధృవాలు ఉన్నటువంటి సమస్యల వల్ల ఎక్కువగా ఇండస్ట్రియల్ సెక్టార్లో మనకి ఈ సంగృష్ట నిరుద్యోగం అనేది కనపడుతూ ఉంటుంది. విత్ దిస్ వీఆర్ సీన్ ఆర్ డిస్కస్డ్ అబౌట్ అదర్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నేమ్లీ సైక్లికల్, స్ట్రక్చరల్, అండర్ అండ్ లాస్ట్లీ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, along with the basic conditions like educated unemployment, industrial unemployment, seasonal unemployment, disguised unemployment in the areas like urban and rural in our country. Along with this, we are discussed about so many programs or schemes like employment generating programs, IRDP, JRY, EAS, NREP, PMRY, etc. and remedial measures like rapid economic development, liberal institutional finance for self-employed, small-scale industries promotion, major government employment programs, etc. Causes matter: rapid rate of population growth, inappropriate technology, inappropriate education system, jobless growth, social factors, self-employment opportunities, decline of cottage industries, etc. we are discussed in our present day class. This is the class for today. I am going to explain in our next class about the various schemes which are generating employment opportunities in our country for the purpose of gaining economic development, for the purpose of our country background. Okay, thank you.